నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. కృష్ణ నామమానందం, కృష్ణ రూపమానందం, కృష్ణ శబ్దమానందం. అసలు ఆనందానికి పర్యాయ పదం కృష్ణుడు. మన జీవితాన్ని కృష్ణుడు నడిపించాలి అనంటే కృష్ణుడిని మనసగుణ్ణి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి మరి? కృష్ణుడి గురించి, కృష్ణ తత్వం గురించి మరొక్కసారి మనందరికీ వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీ ప్రణవానందాస్ ప్రభుజీ గారు. మాట్లాడదాం. నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ప్రభుజీ. మీరెలా ఉన్నారు? భగవంతుడి దయ బాగున్నాం. ప్రభుజీ, మాట వినటం మీరు ఈ మధ్య కాలంలో మీరు చాలా సార్లు కోట్ చేస్తున్నారు. పిల్లలు మా మాట వినట్లేదు, పిల్లలు మా మాట వినట్లేదు. బ్రాటప్ అలా ఉందండి ఒకటే. కానీ మాట వినని తత్వం అనేది శాస్త్రాల్లో ఒకసారి పరిశీలిస్తే ఎంతో మంది ఉన్నారు. చెప్పిన మాట వినకుండా నాశనం అయిపోయినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. చెప్పిన మాట విని ఉద్ధరింపబడినటువంటి జీవితాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాల్మీకి మహర్షి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. రావణుడికి చెప్పని వాళ్ళంటూ లేరు. అందరూ చెప్పారు. మండోదరి అవ్వచ్చు, సీతమ్మ తల్లి అవ్వచ్చు, ఆంజనేయుడు అవ్వచ్చు. ఆఖరికి వాల్మీకి మహర్షి అంటారు, మారీచుడిని మహాత్మనః అని అంటారు. మహాత్ముడితో పోల్చారు అని అంటే ఖచ్చితంగా ఎంతో అద్భుతమైన బోధ చేసి ఉన్నారు. రాముడి గురించి ఎంతో అద్భుతంగా రాక్షసుడైనటువంటి మారీచుడు మాట్లాడాడు. అయినప్పటికీ ఎవ్వరి మాట వినకుండా పతనం అయిపోయాడు రావణుడు. అసలు మారీచుడిని మహాత్మ అని ఎందుకన్నారు వాల్మీకి? ఎవరైతే మన జీవితంలో మంచి ఉపదేశం చేస్తారో వాళ్ళు మహాత్మనః. మీకోటి తెలుసా? హిరణ్యకశపు ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య హిరణ్యాక్షుడు భగవంతుడు సంహరించేస్తారో, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ, వదినలు వీళ్ళందరూ కూర్చొని ఎప్పుడైతే ఏడుస్తుంటారో, వాళ్ళ దగ్గరికెళ్ళి ఈ శరీరము పుట్టింది అన్నప్పుడు పోవటం నైజము. దీన్ని ఈ టెంపరరీ విషయం గురించి మీరు అంత బాధపడకండి అని ఉపదేశం చేస్తారు. గీతలో భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని. అప్పుడు శ్రీ హిరణ్యకశిపు ఉవాచ అని చెప్తుంది భాగవతం. ఎప్పుడు ఎవరు మనల్ని ధార్మికమైన ఆలోచనలతో మనల్ని నడిపిస్తారో, ఎవరైతే మనకి ఆ ధార్మిక ఇన్పుట్ ఇస్తారో వాళ్ళు మహాత్మన. మారీచుడు రాక్షసుడైనా సరే రావణాసుడు చెప్పాడు, అయ్యా నేను దెబ్బలు తిన్న చిన్నప్పుడు రాముడితో. వాడు చిన్నప్పుడే నన్ను అంత ఇది చేయగలుగుతాడంటే ఇప్పుడు పెద్దగా ఈ సీతమ్మ తల్లి పక్కన ఉన్నది, ఇప్పుడు నువ్వు జాగ్రత్త అని చెప్తే వినలేదు. అప్పుడు వాల్మీకి మహర్షి అంటారు, వక్త స్తోత చ దుర్లభ. ఈ ప్రపంచంలో మంచి చెప్పేవాడు చాలా రేర్. ఎవరైనా మీకు చిట్కాలు చెప్పాలంటే చాలా మంది దొరుకుతారండి, కానీ మంచి చెప్పాలి అనే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి మంచి చెప్పేవాడు దొరికితే వినేవాళ్ళు చాలా తక్కువ అసలే లేరే అని. మనకి ఎప్పుడైనా ఏదైనా కాంట్రవర్షియల్ గా ఏదైనా మీ జీవితంలో ఇది చెప్తే మీ జీవితంలో మొత్తం మార్పులే మార్పులు, డబ్బులే డబ్బులు, కష్టాలన్నీ పోతాయి, అలా ఇలా మనం ఏదైనా పెట్టామనుకోండి టైటిల్, అప్పుడు బ్రహ్మాండంగా లక్షలు చూస్తారు జనాలు. అంతేకాని రామాయణంలో నుండి శాస్త్రీయమైన ఆలోచనలు అని అంటే వందలు. ఓకే, మనకి తెలియని రామాయణమా అని అనుకుంటా. అలా మారిపోయింది కదండి. కాబట్టి మారీచుడిని మహాత్మనః అని ఎందుకన్నారంటే రావణాసురుడికి రాముడి పట్ల ఒక కరెక్ట్ క్లారిటీని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఎవరైతే భగవంతుడి గురించి మన జీవితంలో క్లారిటీని తీసుకొస్తారో ఆయన మహాత్ములు. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయించిన వారు ఉన్నారో వాళ్ళు మహాత్ములు. కాబట్టి మారీచుడు రావణాసుడు చెప్పాడు, చెయ్యకరా ఈ పని, నువ్వే కాదు నీ మొత్తం కుటుంబం, నీ రాజ్యం మొత్తం కూడా అంతరించుకుపోతుంది అని. కానీ వినడానికి రెడీ కాదు. మనము ఎవరైనా మంచి చెప్తున్నారు అని అంటే వినటం నేర్చుకోవాలండి. మంచి చెప్పేవాడు ఎంతైతే మహాత్ముడో, మంచి చెప్పే వాళ్ళ దగ్గర నుంచి వినేవాళ్ళు కూడా అంతే మహాత్ములండి. మన జీవితంలో మనం మారాలి అని అంటే మంచి విషయాలు వినాలి. దెర్ ఇస్ నో అదర్ వే అవుట్. వినని రావణాసుడు ఏమయ్యాడో మనం చూసాం. కాబట్టి మనం రావణుడి యొక్క మార్గంలోకి వెళ్ళకూడదు. మనం మన అహంకారాన్ని పక్కన పెట్టి వినయంతో మంచి చెప్పే వాళ్ళ నుంచి వినటమే మన సనాతన ధర్మము. విందాం అలాగా. వినాలి. వింటేనే మనకి ఇన్ని చక్కటి విషయాలు వచ్చాయి. ఇప్పుడు
నైమిషారణ్య ఋషులు వినటం వల్లనే కదండి భాగవతం వచ్చింది. వెళ్ళొచ్చు. అవును. అర్జునుడు విన్నందుకే కదండి మనకి భగవద్గీత వచ్చింది. అవును. వాల్మీకి మహర్షి విన్నందుకే కదా రామాయణం వచ్చింది. అవును. కాబట్టి వినాలి. విని తెలుసుకోవాలి. ఆ తప్పకుండా. తెలుసుకున్నది జీర్ణమైతే అప్పుడు మన జీవితంలో పరివర్తన అనేది ప్రారంభమవుతుంది. అనాయాసైన మరణం, వినా దైన్యైన జీవితం. ఇది అందరికీ తెలుసు. వింటూనే ఉంటాం. ఎవరిని చేయిజాచి అడిగేటటువంటి పరిస్థితి బ్రతికున్నప్పుడు కలగకూడదు. చావు అంత ఈజీగా కూడా రాదు. వచ్చిన చావు ఆహ్, చచ్చేంత వరకు చంపుతుంది అనేది కూడా చెప్తూ ఉంటారు. అసలు చావు డెఫినిట్‌గా ఈజీగా రాదు. సో, ఇది నిజంగా జీవితంలో మనకి రావాలి. అనాయాసైన వినా దైన్యైన జీవితం ఉండాలి. అనాయాసైన మరణం రావాలి అనంటే ఎలా ఉండాలి మన జీవన విధానం? ఇది కేవలం అడగటం వల్ల రాదు. అడగటం వల్ల రాదు. మనం ఏదైతే ఆచరిస్తామో దాని ప్రతిఫలంగా ఉంటుంది. ఆ! మీరు ఎవ్వరిని ఎప్పుడు అడగకుండా జీవించాలి అనంటే ఉన్న దాంట్లో పెట్టడం నేర్చుకోవాలి. నాకు, నాది, నా పిల్లలకి, నా వాళ్ళకి దాచుకోవటం నేర్చుకున్నవాడు మరు జన్మలో అడుక్కోక తీరదు. అడుక్కుంది తిన్నదా? అంతే కదా! బాబోయ్! భగవంతుడు ఇచ్చిన శక్తిని, భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని మీరు కష్టపడ్డారు తప్పకుండా నో ప్రాబ్లమ్. కానీ ఇచ్చే బుద్ధి ఒకటి ఉండాలి మనకి. ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ అండ్ స్పెండ్ విత్ కంపాషన్ అంటారు మా గురువుగారు. ఆ! ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ. నిజాయితీతో సంపాదన చేయండి. ఏది కూడా ఇప్పుడు చూడండి నిజాయితీ లేదు. ఎక్కడ కూడా అక్రమంగా ఎలా మనకిది చేయాలి, టాక్సేషన్‌లో ఎలా మనం కటింగ్ యాహ్! చేయొచ్చు, యాహ్! ఇలా ఎవరిని మోసం చేయొచ్చు, ఇలా గవర్నమెంట్‌ని ఎలా మోసం చేయొచ్చు, ఎదుటి వాడిని ఎలా మోసం చేయొచ్చు, ఇలా మోసం చేసి సంపాదించే సంపాదన రేపటి రోజున మనకి దానికి 100 రెట్లు మన నుంచి పీకేస్తుంది. ఏదో ఒక విధంగా ఒక ఆరోగ్యరీత్యా గాని, ఏదైనా అవ్వచ్చు. దేర్ ఈస్ నో నేమ్ ఫర్ ఇట్. ఇలానే అవుతుంది అని చెప్పలేం. కానీ నీ దగ్గర ఉండదు. కానీ నువ్వు ఇచ్చే దానం ఏదైతే ఉందో అది ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది. అందరూ బంగారం, బంగారం, బంగారం కొనుక్కోవాలి. ఇంతేనా కొనుక్కోవాలి, ఇంతేనా కొనుక్కోవాలి అని అందరూ బంగారాన్ని ఏమన్నారో తెలుసండి? కలి స్వరూపం. ఆ! కలి ఉండే ఒక ఉన్నాడు. ప్రదేశం బంగారం. ఓహ్! అంటే ఎమోషన్ అయిపోయింది మీకు ప్రభుజీ. కలి అక్షయం అవుతుంది మీ ఇంట్లో బ్రహ్మాండంగా. కానీ మీ నేను నెత్తిపైన కలిపురుషుడు డాన్స్ చేస్తాడు. అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నారంటే గుర్తుపెట్టుకోండి. ప్రభుజీ మీరంటే సన్యాసాశ్రమంలో ఉన్నారు. మీకు అవసరం లేదు. కానీ బంగారం గోల్డ్ అవసరం పర్వాలేదు. ఆ! నేనేమి బంగారం షాపుల వాళ్ళని, బంగారం కొనుక్కునే వాళ్ళని తప్పనట్లే. అక్షయ తృతీయ రోజు కొనుక్కోవద్దు కొనుక్కోవద్దు. అంటున్నా. ఆ! అదొక అక్షయ మార్కెటింగ్ తృతీయ రోజు స్ట్రాటజీ. ఏం చెయ్యాలి ఆ! అనంటే దానం ఇవ్వాలి. ఏం దానం అక్షయ ఇవ్వాలి? తృతీయ రోజు సేవ చేయాలి. ఎలా? ఏం దానం ఇవ్వాలి? ఇప్పుడు ఏ సేవ మీకొక విషయం చెప్తాను. మా ఆలయంలో హ్మ్. ఇప్పుడు మేము భగవంతుడికి ఈ అక్షయ తృతీయ మొదలుకొని 21 రోజులు హ్మ్. చందనోత్సవం చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు వేడి పెరిగిపోయింది హ్మ్. కదండీ! భగవంతుడికి చందనం. ఏదన్నా ఆలయానికెళ్ళి ఎక్కడైతే ఈ చందనోత్సవాలు జరుగుతున్నాయో అక్కడ అటువంటి సింహాచలంలో సింహాద్రి జరుగుతుంది. నుంచి అవును. అన్ని భగవద్ ఆలయాలలో జరుగుతుంది జరుగు ఈ చందనోత్సవం అనేది. అక్కడికెళ్ళి చందనం మీకు అయ్యా మేము డబ్బులెందుకియ్యాలి? మేము శక్తినిస్తాం. పొయ్యి ఒక గంట సేపు చందనాన్ని రుద్దండి చూద్దాం. ప్రతిరోజు. ఎవరొద్దన్నారు? హ్మ్. డబ్బులే కావాలని ఎవరు ఆ! అడగట్లేదండి. సేవ చేయండి. అక్షయ తృతీయ రోజు మీరు చేసే సేవ, మీరిచ్చే దానము, హ్మ్. మీరు ఒకళ్ళకి దానం ఇచ్చారనుకోండి అక్షయ తృతీయ రోజు ఎప్పటికి మీరు దానం ఇచ్చే స్థితిలో ఉంటారు. అద్భుతం. ఏం ఎప్పటికీ దానం దానం ఇవ్వాలి? ఇచ్చే స్థితిలో ఉంటారు. హ్మ్. ఏదైనా అండి. ఏదైనా మన శక్తి. భగవత్ సంబంధమైన ఏదైనా మనం దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే గొప్పది భగవంతుడికి ఇవ్వటం. హ్మ్. ఆలయంలో సేవకివ్వండి, గోవుల యొక్క సేవకివ్వండి, హ్మ్. చందనం యొక్క సేవకివ్వండి, హ్మ్. అన్నదానం చేయండి, ఏదో ఒకటి చేయండి. కానీ ఇవ్వటం నేర్చుకోండి. ప్రతిరోజు ధన్‌తేరస్ వచ్చిందంటే కొనుక్కోవాలి, అక్షయ తృతీయ కొనుక్కోవాలి, ఇది రోజు ఇది చేయాలి. ఎప్పుడు నీ గురించి ఆలోచించటం పక్కన పెట్టు. నీ గురించి ఆలోచించటం మర్చిపోయినప్పుడే నువ్వు సుఖంగా ఉంటావు. ఇది జీవిత సత్యం. యాహ్! యాహ్! నీ గురించి పక్కన పెట్టి అందరి గురించి ఆలోచిస్తే అందరూ బాగున్నారనుకోండి. వాళ్ళిచ్చే ఆశీర్వాదాలతో మనం ఎందుకు బాగుండమండి? యాహ్! అవును ప్రభుజీ. కాబట్టి ఇలా ఆలోచన చేయటం ప్రారంభం చేయాలి జనాలు. రైట్. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నట్టుగా అందరిని మనం సర్వ్ చేసే ఒక మూడ్ అండ్ మెంటాలిటీ మనకుండాలి. కాబట్టి ఆ భావన మన లోపల ఎంత మంచిగా ఉంటే నాది, నాది, నాకు అనే భావన పక్కన పెట్టి ఎంత మనం ఇవ్వగలిగితే అప్పుడు అంతా మనకి ఆ వినా స్థితి దైన్యైన రాయదు. జీవితం ఉంటుంది. వినాదైన్యైన జీవితం ఉంటుంది. ఎంత నువ్విస్తే అంత వినాదైన్యైన జీవితం ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను. అనాయాసంగా. అనాయాసేన మరణం. అది ఇది ఎలా వస్తుంది? ఎవ్వరి చేతుల్లో లేదండి. మీకో విషయం తెలుసు. మనకిప్పుడు ఏం కావట్లేదు కదా! మనం ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటున్నాం. కానీ ఒక్కసారి ఏదైనా రోగంతో, క్యాన్సర్‌తో కానీ, బ్రెయిన్ స్ట్రోక్‌తో కానీ, హాస్పిటల్‌లలో ఐసీయూల చుట్టూ తిరుగుతూ, కష్టపడుతూ
దీనికంటే చావు బెటర్ అని అనుకుంటూ బెడ్ సోర్స్ వచ్చేసి వాళ్ళని కూర్చోలేక, అటు తిప్పలేక, ఇటు తిప్పలేక, తినలేక, అందరూ వీడు పోతే బాగుండు అని వాళ్ళ కోసం వాళ్ళని వీడికి సేవ చేయగా మనం భరించలేకపోతున్నాము అనే ఆ మాటలన్నీ వింటూ నరకాన్ని అనుభవించటము అది మనకి వద్దు అన్నప్పుడు మనం ధార్మికంగా ఈ రోజు నుంచి ఉండటం ముఖ్యం. యు కెనాట్ బి ఎగ్జామ్టెడ్. కానీ మనం ఇప్పుడు నాకేం కావట్లేదు కదా, నేను విచ్చలవిడిగా ఉంటాను. అవన్నీ సమపైపోయి చచ్చే ముందు మనకి ఇచ్చాడు అనుకోండి దేవుడు, అమ్మ బాబాయ్. అప్పుడు మనం ఏం చేయాలి? ఇచ్చాడు అశ్వత్థామకి. ఇప్పటికే ఉన్నాడు. ఎవ్వరికి కూడా ఉమ్. దే ఇప్పుడు చూడండి, భగవంతుడి యొక్క లాస్ కి ఉమ్. ఎవ్వరు ఎగ్జామ్షన్ కాదు. Yeah. ఈ గవర్నమెంట్ ని మనం చీట్ చేయగలం, ఈ ప్రపంచంలో ఉండే లాస్ ని చీట్ చేయగలం, భగవంతుడి యొక్క లాస్ ని చీట్ చేయలేం. ఎందుకంటే ఆయన ఎప్పుడు పరమాత్మగా లోపల నుంచి చూస్తున్నారు కదా. బయట అంటే కెమెరాని మూసేయచ్చు, మీరు లోపల ఉన్న వాడిని ఎలా మూస్తారు? మూసేస్తే నువ్వు మూసేస్తావు, నేను అయిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ Yeah, కేర్ఫుల్. yeah. అందుకే ఈ ప్రార్థన ఎందుకు వచ్చింది అంటే, ఇది ఎందుకు చెప్పుకునేవారు, ఇది ఎప్పుడు చెప్తుండే వాళ్ళు తెలుసా అండి? దానం ఇస్తూ చెప్పేవారు, Mm. ధర్మం చేస్తూ ఈ ప్రార్థన చేసేవారు. ఈ అయ్యా slow నేను ఇలా. ఈ ధర్మాన్ని చేస్తున్నాను, ఈ పూజన భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ధార్మికంగా ఉంటున్నాను కాబట్టి ఇది వాళ్ళు ఆశించారు, ఏమో ఇలా చెయ్యొచ్చేమో అని. కాబట్టి మనం ఏం చేయకుండా విచ్చలవిడితనంగా ఇప్పుడున్నాం అనుకోండి, ఈ రెండు మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా అద్భుతంగా మీ సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో మంచి మంచి విషయాల్ని మాకు తెలియజేశారు. మరొక్కసారి కృతజ్ఞతలు ప్రభుజీ. మీరు ఎప్పుడున్నా ఇలాగే మాకు సమయం ఇవ్వాలని మరొక్కసారి మీకు మనవి చేస్తూ కృతజ్ఞతలు ప్రభుజీ. సరే, నమస్తే. నమస్కారం. నమస్తే.